అరే వా, ఎంత అద్భుతమైన పండు! ఇలాంటి ఒక పండుని నేను ఇప్పటిదాకా చూడనే లేదు. ఈ రోజు చూశాను కదా, ఖచ్చితంగా దాన్ని తిని చూస్తాను. దాని రుచి ఎలా ఉందో తెలుసుకుంటాను. అరే, ఏం జరుగుతుంది? అడవిలో అంతటా గందరగోళం నెలకొంది. జంతువులన్నీ చాలా ఆందోళన చెందాయి. మన అడవి మీద ఎవరి దృష్టి పడిందో తెలియడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక జంతువు మాయమవుతోంది. కానీ షేర్ఖాన్, నేను ఒక విషయాన్ని గమనించాను. ఎవరైతే మాయమవుతున్నారో వాళ్ళు చివరిసారిగా రహస్యమయ ద్వారం గురించి మాట్లాడుతూ కనిపించారు. కాబట్టి వీళ్ళు ఆ ద్వారం లోపలికి వెళ్ళి ఉంటారు. కానీ ఆ జంతువులన్నీ చాలా బాధ్యత గలవి. రాము ఏనుగు, చోటు జింక, మోటు కోతి, ఇంకా బగీరా అందరికీ కూడా రహస్యమయ ద్వారం గురించి తెలుసు కదా. మరి ఎందుకు వాళ్ళు దానిలోకి వెళ్ళాలని ఆలోచిస్తారు? ఈ రహస్యమయ ద్వారం ఏమిటి? రహస్యమయ ద్వారం పాళీ కోటలో ఉంది. ఆ ద్వారం వెనకాల ఏమీ కనిపించదు. కేవలం బంగారం కనిపిస్తుంది, ఇంకా కిరణాలు మెరుస్తాయి. ఈ రోజు వరకు ఎవరైతే లోపలికి వెళ్ళారో ఎవ్వరూ కూడా తిరిగి రాలేదు. మన యొక్క పెద్ద జంతువులు మాయమైన విషయం గోల్డీకి తెలిసిపోయింది. అది ఎప్పుడైనా తన సోదరుడు షేరుతో కలిసి మన మీద దాడి చేయవచ్చు. మీరు రెండు సింహాలతో ఎలా పోరాడతారు? ఒక రాజుగా ఉన్న నాకు ఓటమిని అంగీకరించడం శోభనివ్వదు. నేను వాటితో ఆఖరి శ్వాస వరకు పోరాడతా. అది విని మిట్టు చిలుక కూడా చాలా బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ జంతువులని వెతుక్కుంటూ రహస్య ద్వారం వైపు వెళ్తుంది. పైనుంచి దానికి ఏం కనిపిస్తుందంటే, కాలు ఎలుగుబంటి గోల్డీ దగ్గర ఏమో మాట్లాడుతూ ఉంది. ఇదేంటి? ఈ కాలు ఎలుగుబంటి మన శత్రువైన గోల్డీతో ఏం మాట్లాడుతోంది? వెళ్ళి వింటాను. గోల్డీ మహారాజా, మీరు చెప్పినట్టుగానే అడవిలోని అన్ని పెద్ద జంతువులను ఎలాగోలా తిప్పలు పడి ఆ మాయాద్వారంలోకి పంపించేశాను. ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు. దాడి చేయడానికి మంచి సమయం. షేర్ఖాన్ మీ చేతిలో ఓడిపోతాడు. ఇక ఆ తర్వాత మా అడవిపై కూడా మీదే అధికారం. ఒకవేళ అలాగే అయితే నేను నిన్ను ఈ అడవికి మంత్రినిచ్చేస్తాను. అంటే దీని అర్థం కాలు గోల్డీతో కలిసి ఉందన్నమాట. ఈ రహస్యం గురించి వెంటనే షేర్ఖాన్కి తెలియజేయాలి. అప్పుడు మిట్టుకి వెనుక నుంచి ఎవరో మాట్లాడడం వినిపిస్తుంది. ఏం వింటున్నావు నాయనా? అది వెనుక తిరిగి చూస్తుంది. గోల్డీ అడవికి చెందిన ఒక గద్ద ఉంటుంది. గోల్డీ రాజా, ఈ మిట్టు మీరిద్దరూ మాట్లాడుకుంటుంది వినేసింది. పట్టుకోదాన్ని. అది వినిన వెంటనే మిట్టు చాలా భయపడుతుంది మరియు అక్కడి నుంచి వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. గద్ద తన వెనకాలే వెళ్తుంది. ఓ భగవంతుడా, నాకేదైనా దారి చూపించు, లేదంటే ఈ గద్ద చేతిలో చనిపోతాను. అప్పుడు అది మెరుస్తున్న ఒక బంగారపు తలుపుని చూస్తుంది. చూస్తుంటే ఇది ఆ రహస్యమయ ద్వారం అనుకుంటా. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. దీంట్లోకి వెళ్ళిపోతాను. అలా అంటూ తన రెక్కలని ఆపకుండా ఆ తలుపు లోపలికి వెళ్ళిపోతుంది. అరే బా, వెళ్ళిపోయిందా? మళ్ళీ ఇంక ఎప్పటికీ తిరిగి రాదు. అలా అనుకుంటూ అది గోల్డీ మరియు ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళాక కొంచెం దూరం దాకా దానికి ఏమీ కనపడదు. ఇప్పుడు మిట్టు చూస్తున్నది ఒక అందమైన అడవి. దాని కళ్ళల్ని అదే నమ్మలేకపోతుంది. దాని ఎదురుగా ఒక జలపాతం ఉంది. చెట్లపై రంగురంగుల పువ్వులు పూసాయి. ఇంకో దృశ్యాన్ని కూడా చూస్తుంది. తన యొక్క అడవిలో నుంచి మాయమైన జంతువులన్నీ వేరే వేరే పంజరంలో బంధించబడ్డాయి. 4 వైపు నీలిరంగు పక్షులున్నాయి. మరియు ఒక పక్షి సింహాసనం మీద కూర్చుంది. నువ్వు ఎవరు? నువ్వు ఇక్కడికి వచ్చినందుకు? పక్షిరాణి,
ముందు మీరు ఈ విషయం చెప్పండి, మీరు ఈ నా మిత్రులందరినీ ఎందుకు బంధించి ఉంచారిక్కడ? వీళ్ళందరిలాగే నిన్ను కూడా నేనిప్పుడు బంధిస్తాను అలా అంటూ అది మాయ చేస్తుంది. కాని ఆ మాయ మిట్టు మీద ఏ ఒక్క ప్రభావం చూపలేదు. ఏంటిది? ఇది ఎలా జరిగింది? నీ మీద నా మాయ ఎందుకు పని చేయట్లేదు? అలా అంటూ అది మళ్ళీ మాయ చేస్తుంది. కాని ఈసారి కూడా మిట్టు మీద తన మాయ పని చేయలేదు. ఏ ఒక్క జంతువు ఎలాంటి అత్యాశ లేకుండా ఇక్కడికి వస్తారో వారి మీద మాత్రమే నా మాయ పనిచేయదు. ఎలాంటి అత్యాశతో నువ్వు ఇక్కడికి రాలేదా? లేదు పక్షిరాణి, నా వెనకాల ఒక గ్రద్ద పడింది. నేను దాని నుంచి తప్పించుకునే క్రమంలో తొందరలో ఈ ద్వారంలో ప్రవేశించాను. దానికి అర్థం నువ్వు దయగలవాడివి. నా యొక్క బహుమతిని పొందే అర్హత నీకు మాత్రమే ఉంది. అలా అంటూ చిడియారాణి మాయ చేస్తుంది. మాయారాణి చేతుల్లో ఉన్న మంత్రదండం లాంటి ఇంకో దండం చిలుక చేతుల్లోకి వచ్చింది. ధన్యవాదాలు పక్షిరాణి, కానీ నాకు ఈ సమయంలో ఈ దండం కంటే కూడా నా మిత్రుల అవసరం ఉంది. మా అడవి పైన దాడి జరగబోతోంది. నేను మా అడవి ఆక్రమణ గురి కాకుండా కాపాడాలి. సరే మిట్టు, కాని వీళ్ళు అతిహాస కారణంగానే ఇక్కడికొచ్చారు. వీళ్ళనెప్పటికీ వదలకూడదనుకున్నా, కాని ఇప్పుడు నువ్వు చెప్పినందుకు నేను వీళ్ళని వదిలేస్తున్నాను. అలా అంటూ పక్షిరాణి అక్కడున్న జంతువులన్నిటికీ విడుదలని ఇస్తుంది. ఇంతలో గోల్డీ అడవిపై దాడికి సన్నాహాలు చేశాడు. గోల్డీ తన సహోదరుడైన షేర్తో కలిసి షేర్ఖాన్ ముందు నిలబడింది. షేర్ ఖాన్, నువ్వు ఓటమిని ఒప్పుకో. నీ అడవిలో అన్ని జంతువులు కూడా వెళ్ళిపోయాయి. పైగా మేము 2 పులులం. నువ్వు ఒక్కడివే 2 పులులతో పోరాటం చేయలేవు. ఏం పర్వాలేదు, నేను కావాలంటే చనిపోతాను. ఓటమిని మాత్రం ఒప్పుకోను. నేను ఇక్కడి రాజుని, రాజుగానే మరణిస్తా. అలా అంటూ షేర్ఖాన్ వారి మీదకి ఎగురుతుంది. ఇంతలోనే మిట్టు వేరే జంతువులన్నీ తీసుకుని అక్కడికొచ్చింది. ఆగండి షేర్ఖాన్, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒంటరి అనుకోకండి. కనపడకుండా పోయిన జంతువులన్నిటినీ మిట్టు తనతో పాటు తీసుకురావడం జంతువులన్నీ చూశాయి. గుల్టి మరియు ఎలుగుబంటి కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. షేర్ఖాన్, అన్ని జంతువుల్ని మోసంతో రహస్యమయ ద్వారంలోకి వెళ్లేలా చేసింది కాలు ఎలుగుబంటే. ఇది గోల్డీతో చేతులు కలిపింది. అలా అయితే ఇతనికి తప్పకుండా శిక్ష పడుతుంది. నువ్వు ఒక సింహమై ఉండి 2 పులులతో పోరాడలేవు. ఓటమిని ఒప్పుకో, అదే మీ అందరికీ మంచిది. షేర్ఖాన్ ఒంటరివాడు కాదు. అలా అంటూ మిట్టు తన యొక్క దండంతో షేర్ఖాన్ పై మాయ చేస్తుంది. ఇప్పుడు షేర్ఖాన్ లాంటి ఇంకొక షేర్ఖాన్ ప్రత్యక్షమయ్యింది. ఓ, ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ 2 షేర్ఖాన్లు వాళ్ళిద్దరి మీద దాడి చేశాయి. చాలాసేపు గొడవ పడ్డాక గోల్డీ మరియు తన సహోదరుడు అలసిపోయాయి. ఓడిపోయాము అని అవి ఒప్పుకుంటాయి. మేము ఓటమి ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు నోరు మూసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. మీతో పాటు ఈ వెధవ ఎలుకబంటిని కూడా తీసుకువెళ్ళండి. అది విని అది దాంతో పాటు కాలు ఎలుగుబంటిని తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశాయి. షేర్ఖాన్ మరియు వేరే జంతువులన్నీ మిట్టుకి చాలా చాలా ధన్యవాదాలు తెలిపాయి. అప్పటి నుంచి జంతువులన్నీ కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తున్నాయి. మరియు మిట్టు చిలుక తన యొక్క మాయాశక్తితో జంతువులన్నిటికీ సహాయం చేస్తూ ఉంది. ఆ రహస్యమైన ద్వారం ఇంకా తెరిచే ఉంది.